నీ వంశం తరించాలంటే నీకు పితృరుణం తీరాలి, పితృరుణం తీరాలంటే నీకు బిడ్డలు కనాలి, నీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం ఉండాలి, నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు, పోతే నీకు పితృరుణం తీరదు, నువ్వు ఏకపత్ని వృతుడవు, ఇంకొక బిడ్డని ఇంకొక ఆడదాన్ని స్వీకరించవు, నీ వంశం ఆగిపోతుంది. నా కారణంగా నీ వంశం ఆగకూడదు, నీ వంశం కొనసాగడానికి నీకు బిడ్డల్ని ఇచ్చాను, నా ప్రయోజనం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక రామావతారం లేదు, సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు రామావతారం పూర్తి అయిపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి, వాల్మీకితో పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి, నారదుణ్ణి పిలిపించింది ఆవిడ. కాబట్టి వచ్చాడు మహానుభావుడు. వస్తే ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటి వెంట వస్తే తప్ప రామాయణ కథ ప్రారంభం కాదు. అందుకని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. ఈ కాలంలో నారద మహర్షి ఇప్పుడు నేను చూడడానికి వీలుగా నేను అడిగిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు? 16 గుణములున్నవాడై ఉండాలి. గుణమన్న మాటకు అర్థం ఏమిటి? తాను గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య ఏ కాలమునందు ప్రవర్తనలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే అది గుణముగా కనపడుతుంది. మా గురువుగారు నన్ను, నాయనా ఒరే కోటేశ్వరరావు, గోవులకు సేవ చెయ్యరా అని చెప్పారనుకోండి. నేను అలా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను, ఓ అరడజన అరటిపళ్ళు పట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాను. ఒక ఆవు నా వంక చూసి ఇలా 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 నోరు చాపింది. నేను ఆ ఆవుని దవడ మీద ఒక్క దెబ్బ కొట్టి గుళ్ళోకి వెళ్ళాను. మా గురువుగారు సంతోషించచ్చా? మా గురువుగారు చెప్పారు, రే పరాశక్తికి ఆవుకి తేడా లేదురా అని చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను లోపలికి వెళ్ళి అర్చకుడికి ఇస్తే నివేదన చేస్తాడు, ఇక్కడో నా తల్లి ఎదురొచ్చి నా దగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతోంది. అమ్మ ఏమి భాగ్యం, అక్కడ ఇంకా తొక్క తీసి పెట్టాలి, ఇక్కడ తొక్కతో తినడానికి సిద్ధంగా ఉన్నావు, నా చేత్తో పెట్టుకుంటాను, 2 చెప్పులు ఇప్పి గభాల్లో 2 అరటిపళ్ళు నేను పెట్టాలి. పెడితే నేను గురువాక్యాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకున్నవాడిని. ఇప్పుడు గుణముగా ప్రకాశిస్తుంది. కోటేశ్వరరావు గారండే వాళ్ళ గురువు గారు చెప్పింది గుర్తుపెట్టుకుని ఆవుకి 2 అరటిపళ్ళు పెట్టాడు, అదో గుణం. అంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి, నేనే అటువంటి పుణ్యకార్యాలు చేసిన వాడిని కాదు మహాప్రభు, ఏదో ఉదాహరణకి చెప్పానంతే, అదే స్వోత్కర్ష కోసం చెప్పిన వాడిని కాదు. కాబట్టి గుణము అంటే విన్నది, చదువుకున్నది, ప్రవర్తనయందు ఆ సందర్భంలో ప్రకటనమైతే ప్రకాశిస్తే గుణం అవుతుంది. అలా ఉన్నాయా ఎవరికైనా? అలా ఉన్నవాడు ఉన్నాడా? గురువుగారి దగ్గర నేర్చుకున్నవి అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం చెప్పారో అలా ప్రవర్తించిన వాడు ఉన్నాడా? మీరు ఇలా వినండి రామాయణాన్ని ఇంక తర్వాత. కోన్వస్మిన్ సంప్రదంలోకే ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు, నరసింహావతారం ఉందని చెప్పకు, ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్న. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా? వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగిన వాడు, ఎంతమందినైనా పడగొట్టగలిగిన వాడు, అటువంటి వాడు ఉన్నాడా? ఉంటే వీర్యవాన్. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య. ధర్మం తెలుసుకున్నవాడు ఉన్నాడా? ధర్మం తెలియడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి, ధర్మం తెలియడం అంటే ఏమిటో తెలుసా అండి? అధర్మం కూడా తెలియడం. ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు, ధర్మం తెలియడం అంటే అధర్మం కూడా తెలియడం. ఏది చెయ్యాలో తెలియడం అంటే ఏది చెయ్యకూడదో కూడా తెలియడం. మీరు కొంచెం ఆలోచించండి, నేను మాట అనేసి వదిలేస్తాను, ఇప్పుడు మీరు జవాబు చెప్పక్కర్లేదు. చెయ్యమన్నది చెయ్యడం తేలిక, చెయ్యొద్దన్నది వదిలేయడం తేలిక. చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం. మీరు చూడండి, నేను మంత్రం ఇస్తాను 11 మార్లు చెయ్యండి రోజు, ఒక్క మాట కూడా మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి, అలా చేయగలరా? ఇది వద్దు అని ఏదంటామో అదే చేయబుద్ధి వేస్తుంది. దేవుడికి 2 అగరత్తులు పెట్టు అన్నాను అనుకోండి, భయానికో భక్తికో 2 అగరత్తులు వెలిగించేయడం తేలిక. వద్దన్నది చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు. వద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలి కదండి. అధర్మం తెలియడం, ధర్మం తెలియడం, ధర్మం పాటించడం, అధర్మం విడిచిపెట్టడం, అధర్మం చేసిన వాడిని కూడా ఉండకుండా చేయడం, ఎందుకంటే వాడి వల్ల ధర్మం వ్యాప్తి చెందకుండా, ఇది ధర్మం తెలియడం. కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ అంటే ఎవరో కనుక ఒక ఉపకారం చేశాడు, వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు, ఎంత మహానుభావుడండి, నిజంగా నాకు ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం.
అసలు మనుష్య జన్మకు ఉండవలసిన ప్రధాన లక్షణం అదేనండి. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు. అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టినవాడు ఎవరైనా ఉన్నాడా? సత్యవాక్యో దృఢవ్రత, ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా ఆ పని చెయ్యగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? దృఢవ్రత. కాబట్టి కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త. ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు. వేదం చదవక్కర్లేదంటే చదవద్దని కాదు నా ఉద్దేశం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా? పడుకున్నా, లేచినా, మాట్లాడినా, కూర్చున్నా, నించున్నా, నడిచినా, ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా? చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా? గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహిత విద్వాంక, తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా? అటువంటి విద్వాంసుడు ఉన్నాడా? విద్వాంక కస్సమర్థశ్చ, ఎటువంటి పనైనా సరే వీరు చెయ్యలేరు అనొచ్చేమో కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడు ఉన్నాడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన, ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు ఉన్నాడా? ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు, అందం. ఆయన అడవిలో నడుస్తున్నాడు, అందం. ఆయన కిరీటం పెట్టుకున్నాడు, అందం. ఆయన పాదపీఠం మీద పాదం పెట్టాడు, అందం. ఆయన జిల్లేడు పాలు పోసుకుని జటాజూటం కట్టుకున్నాడు, అందం. ఆయన ఏమీ లేదు, నారచీర కట్టుకుని కోదండం పట్టుకున్నాడు, అందం. ఆయనకి కోపం వచ్చి కన్నులు ఎర్రబారాయి, అందం. ఆయన బాలరాముడిగా పిలక పెట్టుకుని వెడుతున్నాడు, అందం. సీతమ్మతో మాట్లాడుతున్నాడు, అందం. నిద్రపోతున్నాడు, అందం. అసలు ఏది చూసినా అందం. అబ్బా ఇప్పుడు అంత బాగుంటాడండి, ఆ తర్వాత బాగుంటాడండి, కొంచెం అలంకారం చేసుకుంటాడు బాగుంటుంది అనడానికి ఏమైనా ఉంటుందా? ఎప్పుడు నువ్వు చూసినా అలాగే చూడాలనిపించేటట్టుగా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? కశ్చైక ప్రియదర్శన. ఎంత పెద్ద మాట అండి. నిద్రపోతుంటే చూసావు, ఆహా నిద్రపోతుంటే చూడాలండి ఆయన సౌందర్యం, ఆ మాట ఎవరికన్నా ఉంటుందండి లోకంలో? ఏమన్నా ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటాడండి అంటారా? ఏమన్నా ఆయన నిద్ర లేచి ఒళ్ళు విల్చుకుంటుంటే చూడాలండి ఆయన అందం ఎవరికైనా ఉందా? ఆయన యుద్ధం చేస్తుంటే చూడాలండి అందం ఎవరికైనా ఉంటుందా? ఎంతటి అందగాడు రామో! ఆయన పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆడవాళ్లు మోహించడం కాదు, పురుషులు మోహించారు ఆయన్ని, అంతటి అందగాడు. కొన్ని కోట్ల మంది కంఠాలు కోసేశాడంతే రామావతారంలో, నెత్తుటిని ఏర్లు పారించాడు, అయినా అందం. ఈ భుజాలు అందం, గడ్డం అందం, చెక్కిళ్ళు అందం, ఆ ఆజానుబాహు వరవింద దళాయతాక్షం, ఆ కళ్ళందం, ఆ కనుబొమలందం, ఆ ముక్కందం, ఆ మూచందం, ఆ గడ్డం అందం, ఆ కంఠం అందం, అన్నీ అందం. అందమే రాముడు, రాముడే అందం, రాముడే అభిరాముడు. అటువంటి వాడు ఉన్నాడా? కశ్చైక ప్రియదర్శన ఆత్మవాంకో, గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడా లోకంలో? ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భయం లేనివాడు అని కాదు. ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది. ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గరుంచుకుని ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? నేను ఏకపత్ని వ్రతం చేస్తానన్నాడు, భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, చాలా మంది వచ్చి మీద పడ్డారు. మా నాన్నగారు దక్షిణ నాయకుడు, మా వంశంలో చాలా మంది దక్షిణ నాయకులు, మా ఆవిడ దగ్గర లేదు కదండి అని ఏమైనా పొరపాటు పడ్డాడా? తాను ఏది అన్నాడో రామో దీర్ణాభిభాషతే, 2 మాటలు నాకు రావమ్మా అన్నాడు అంతే. లోకంలో అవతార పరిసమాప్తి వరకు అంతే. అలా ఉండగలిగిన వాడు ఉన్నాడా? ఆత్మవాంకో జితక్రోధో, కోపాన్ని గెలిచిన వాడు ఉన్నాడా? కోపాన్ని గెలవడం ఏమిటండి? అది ఏమైనా ఎదురుగుండా వచ్చి నిలబడుతుందా క్రోధం? ఎలా గెలుస్తారు?
అంటే క్రోధం ఎక్కడి నుంచి వస్తుందో మూలస్థానాన్ని గుర్తెరగడం, వికార కారణాన్ని తెలుసుకోవడమే క్రోధాన్ని గెలవడం. అంటే మీరు చూడండి, నాకండి ఎంత కోపం వచ్చేసిందో అంటాడు. ఎంత కోపం వచ్చేసిందోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే రావాలి కోపం. ఇక్కడి నుంచి రావడానికి అనువైన అవకాశం, వాతావరణం నువ్వు ఇస్తే రావడానికి సిద్ధంగా ఉంటుంది. మంట పుట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది అది. నువ్వు అది పుడితే ఎంత వికారంగా ఉంటావో, నీ ముఖం ఎలా ఉంటుందో, ఎంత జేవురించుకుని ఉంటుందో, ఎలా అరుస్తావో, నీ చేతులు ఎలా ఉంటాయో ఓసారి ఆ టైంలో వీడియో తీసి చూసుకో ఎలా ఉంటుందో. అసహ్యం వేస్తుంది మన మీద. మనకి అదేంటంటే అలా ఉన్నాననిపిస్తుంది. ఇన్ని వికారములు ఇది వస్తే వస్తున్నాయని తెలుసుకుని అది రాకుండా తొక్కి పెట్టగలిగిన వాడు ఉన్నాడా? అలా ఉంటే జితక్రోధో, అలాంటి వాడు ఉన్నాడయా లోకంలో? ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో, అపారమైనటువంటి కాంతి కలిగిన వాడు ఉన్నాడా? ద్యుతిమాన్కో ననసూయక, అసూయని గెలిచిన వాడు ఉన్నాడా? తనకన్నా గొప్పవాడు కనపడితే ఆహాహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో, ఇంత గొప్పవాడు అయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి. తనకన్నా తక్కువవాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలనగలగాలి. కిందవాడిని చూసి అహంకరించకూడదు, పైవాడిని చూసి అసూయ పడకూడదు. ఈ రెండు ఉన్నవాడు ఉన్నాడా? ద్యుతిమాన్కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుంది మరి? అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటిస్తాడంతే. ఎందుకు నటించాలి అంటే ఏదో పని చక్కబెట్టాలంటే కోపం వచ్చినట్టు ఒకసారి ఇలా అంటాడు. అనేటప్పటికి అమ్మ బాబు ఆయన కోపం వచ్చిందంటే హడిలిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే 33 కోట్ల మంది దేవతలు కూడా వణికిపోతారో అలా కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రావడం అన్నది లేనివాడు లోకంలో ఉన్నాడా? అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పద్దు. ఇప్పుడు ఉన్నాడా? నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా? ఈ కాలంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడి గురించి నాకు చెప్పు, నాకు వినాలని ఉందన్నాడు. ఇప్పుడు వస్తోంది రామాయణం. ఇప్పుడు చెప్పాలి. నారదుడు ఎవరో తెలుసా? ఆయన రాముడే. ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది, ఆయన బిడ్డలే నీ దగ్గర ఉన్నారు. వాల్మీకి మహర్షి ఆయనే అయోధ్యాధిపతి, ఆయనే రామచంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకి పొంగిపోవాలి కదండి. రామాయణ ఆవిర్భావం జరుగుతోందన్నమాట. ఇవాళ రామాయణం పుడుతోంది. ఆ సన్నివేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ మాటలు అడిగితే వాల్మీకి మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు. ఆయన అన్నారు, బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః మునే వక్షామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాన్నరః. చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. సాధారణంగా లోకంలో మానవుల్లో నువ్వు అడిగినటువంటి 16 గుణములు ఒక వ్యక్తి యందు ప్రకాశించేటటువంటి వాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి? నరోత్తముడై ఉండాలి, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయి ఉండాలి. అటువంటి వాడే కాని నరుడిగానే ఉన్నాడు ఇప్పుడు. ఆయన విష్ణు అంటే ఆయనే అంగీకరించాడు. ఆయన నేను నరుణ్ణి అంటాడు, నేను దాశరథిని అంటాడు, నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు. నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్నవాడు ఉన్నాడు. అటువంటి వాడి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు. ఇది సంక్షేప రామాయణం. 100 శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతోంది అని అన్నారే. సంక్షేప రామాయణాన్ని పెద్దలు సంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసా అండి? మాలామంత్రము అని పిలుస్తారు. ఎందుకంటే శారదా తిలకము అని మంత్రాల గురించి చెప్పేటటువంటిది, బీజాక్షరాల గురించి చెప్పే విషయం ఒకటి ఉంది. అందులో 10 అక్షరాలు మంత్రంలో దాటిపోతే దాన్ని మాలామంత్రములని పిలుస్తారు. 100 శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణం మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తే అది రక్షణ చేస్తుంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది. సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది. సద్గురువైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం. మహానుభావుడు నేను చెప్తున్నానయ్యా విను అని చెప్తున్నాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఉన్నాడయ్యా అన్నారు. మీరు ఈ మాట వినాలి. మొట్టమొదట ఎవరైనా రాముడు అని చెప్పలేదు. ఎవరని చెప్పాడు? ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఉన్నాడు అన్నారు. ఒక వంశం తరించిపోతుంది, ఒక వంశం పేరు శాశ్వతత్వాన్ని పొందుతుంది. అది మొదట ఇక్ష్వాకు వంశం, తర్వాతది రఘువంశం. రఘువు పుట్టిన తర్వాత దాన్ని రఘువంశం అన్నారు. వంశం మారిపోలేదు, కానీ వంశం పేరు రఘువంశం అయిపోయింది. ఎలా అయిపోయింది అంటే రఘువు గొప్పతనం అటువంటిది. ఆయన పేరుతో వంశాన్ని పిలిచారు.
ఆ వంశంలో పుట్టాడు రామచంద్రమూర్తి. అంత గొప్ప వంశంలో పుట్టాడయా. ఇప్పుడు వంశానికి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టి అలా ప్రవర్తించగలిగిన వాళ్ళ వల్ల వస్తోంది. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఆయనని జనులందరూ రాముడు అని పిలుస్తూ ఉంటారు. రామో నామ జనైశ్రుత. ఎందుకని? రమయతీతి రామ. ఆయన అందరినీ ఆనందింపచేస్తాడు. రమంతే అస్మిన్ ఇతి రామ. ఆయన యందు యోగులు రమిస్తారు. యోగులు రమించడం అంటే బాహ్యంలో తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పి ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారమును పొందితే రాముడు. కాబట్టి యోగులు రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామ అని పేరు. కాబట్టి రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు. దానితో పాటుగా వసీ, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియాల్ని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసింది. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసా అండి? మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే కదిలిపోతుందో, ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో దాన్ని చూడకుండా, దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసా అండి? ఒక త్రాచుపాం అలా వెళ్ళిపోతోంది. గభాల్ని ఇలా చూశాడు. అయ్య బాబోయ్, త్రాచుపాము పెద్ద గెంతు గెంతాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద 2 కాళ్ళు వేసి తొక్కాడు. ఇప్పుడు త్రాచుపాము తల పైకి ఎత్తలేకపోతోంది. ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కింద ఉంది, నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా? అతను గడగడగడగడగడ వణికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను, అది తోక కదుపుతోంది, తోకతో కాళ్ళు చుడుతోంది. ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము తన ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాలు తీసేస్తాడు. కంగారు పడిపోయి తీసేస్తాడు. ఎప్పుడో అప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తుంటుంది, కాటు వేసేసి పుట్టలో వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతుంది. రావణుడు చేసే తపస్సు, రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి. బలవంతంగా అణిచిపెడతాడు. అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది. మండోదరి చెప్పింది ఈ మాట, నా సొంతం కాదు. రాముడు అలా కాదు, విచారణ చేసి ఉంటాడు. అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం అంటారు. మనసు దేని చేత కదిలిపోతోందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు. విచారణ చేసి ఈ పాటి దానికా నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది. ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మోగా మోహావేశం. ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు? యవ్వనం ఒంట్లో ఉండి ఓపికన్న కాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో 2 వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వభాగంలో 2 చోట్ల మాంసపు ముద్దలు పైకి పొటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ 2 వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం? మనసి విచింతియ వారం వారం. దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియాలని జయించడం అంటే అది. ఇది రాముడు. అందుకే ధృతిమాన్ వసీ. అపారమైన శక్తితో ఉంటాడు, సంకల్ప శక్తితో ఉంటాడు, ఇంద్రియములను జయించిన వాడై ఉంటాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను.
నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతి మాట వ్యాఖ్యానం చేస్తే 42 రోజులు ఏమిటండి? నేను రిటైర్ అయిపోయే వరకు చెప్పినా శ్రీరామాయణం అయ్యేదేం కాదు, కానీ ఏదో 42 రోజుల్లో పూర్తి చేశాను అనిపించుకోవడం అంతే. కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి, అన్ని విద్యలు తెలుసున్నవాడు, శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు, శత్రు నిబర్హణ శత్రువులను నిగ్రహించగలిగినవాడు, విపులాంశో ఎత్తైన మూపున్నవాడు, మహాబాహు బలిశిర బాహువులున్నవాడు, కంబుగ్రీవో కంఠం వంటి శంఖం వంటి కంఠం ఉన్నవాడు, మహాహనుహు చెక్కిళ్ల పైభాగం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు. ప్రజాపతి సమశ్రీమాం ధాతారి పురుషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. ఎంత గొప్పగా మాట్లాడారండి నారద మహర్షి నిజంగా. ప్రజాపతి సమశ్రీమాన్, ఈ ప్రపంచాన్నంతటినీ పోషించగలిగినటువంటి వాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధాతారి పునిషూదన శత్రువులను నిగ్రహించగలిగినవాడు, రక్షితా జీవలోకస్య ఈ లోకాలన్నింటినీ రక్షించగలిగినవాడు, ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు. ధర్మాన్ని రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా. ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, అందరినీ రక్షిస్తే మరి స్వజనులు ఎవరు అంటే ఆయననే నమ్ముకుని ఉన్న వాళ్ళెవరో ఆ వారి రక్షణ యందు మరింత అప్రమత్తంగా ఉండేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా. ఇందులోంచేనండి వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాల్లోంచే తర్వాత ఉపమానాలన్నీ వచ్చాయి. ఇప్పటికీ మనం చూడండి ఆయన మేరునగ ధీరుడండి అంటాం. ఆయన్ని పోల్చి చెప్పేటప్పుడు హిమవత్ పర్వతము వంటి వాడు, సముద్రము వంటి గాంభీర్యం ఉన్నవాడు అని చెప్పారు నారద మహర్షి. సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో. సముద్రం కడుపులో ముత్యాలు రత్నాలు వజ్రాలు ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది. సముద్రంలో బడబాగ్ని ఉంటుంది, కానీ తాను మాత్రం చల్లగా ఉంటుంది. సముద్రం ఒడ్డుకొస్తుంది, వచ్చి మీ కాళ్ళు తాను కడుగుతుంది. చేతకానిది ఎదురొచ్చి మీ కాళ్ళు కడిగిందని మీరు ధూర్తతనంతో లోపలికెడితే మిమ్మల్ని తనలో కలుపుకుంటుంది. ఎదురొచ్చి మీ దగ్గరికి వస్తోంది కదా అని మీ కాలి చెప్పు తీసి అందులో వేస్తే తీసుకొచ్చి అవతల బారేస్తుంది ఒడ్డున. ఇది సముద్రం యొక్క గాంభీర్యం. తాను ఉప్పు కయ్యగా ఉంటుంది, పర్వదిన స్నానానికి పనికొస్తుంది. ఇన్నిటిని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం. కడుపులో బడబాగ్ని ఉన్న, సీతాపహరణమే జరిగిన, తండ్రే మరణించిన, రాజ్యమే పోయిన, అరణ్యంలో తిరిగిన, జుట్టు తీసేసిన, జిల్లేడు పాలు పోసుకుని ఆఖరికి ఆ జటలు కట్టుకున్న, నారచీర కట్టుకున్న, పాదాలకి చెప్పులే లేకపోయినా, అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకున్న, అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ వండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడైనటువంటి వాడు బ్రతకవలసి వచ్చిన, తెల్లవారుజామున 4 గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండం పెట్టి నీళ్లు తాగడానికి కూడా భయపడినంత చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చెయ్యగలిగిన మొనగాడు. ఇన్ని కష్టాలు కడుపులో పెట్టుకుని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయన యా రాముడంటే అన్నాడు నారదుడు. కాబట్టి సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా, ధైర్యంలో హిమవత్ పర్వతం వంటివాడు. పర్వతాన్ని చూడండి, వర్షధారల చేత కొట్టబడుతుంది, పిడుగులు పడిపోతాయి. ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి, ఆ పర్వతం మీదే సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి. ఆ సముద్రానికి కన్నాలు పెట్టి పావులు పడుకుంటాయి. చిట్టెలుకలు కన్నాలు చేసి ఆ పర్వత పాదాల మీద తిరుగుతూ ఉంటాయి. ఎలుక కన్నం పెట్టి తనలో దూరిందని బెంగపెట్టుకోదు, ఒక ధూర్తుడు కాళ్లతో పైకెక్కాడని బెంగపెట్టుకోదు, వర్షధారలు కొట్టాయని కదలదు, పిడుగులు పడ్డాయని చెక్కు చెదరదు, పులులు సింహాలు తిరుగుతున్నాయని బెంగపెట్టుకోదు, మహాత్ములు తన మీద నడుస్తున్నారని పొంగిపోదు, తన మీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని పరవశించిపోదు, తాను అలాగే నిలబడి ఉంటుంది. చెక్కు చెదరక నిలబడగలిగినటువంటి పర్వతం ఎటువంటిదో రాముడు అటువంటి వాడు. ఇది నారదుడు ఒక నరుడిగా ఆయనకున్న లక్షణాలు చెప్తున్నాడు. ఇవి నీవు సంతరించుకో కొన్నైనా, ప్రతిదానికి విచలితుడవైపోవడం కాదు, ప్రతి చిన్నదానికి కదిలిపోవడం కాదు, ధైర్యంగా నిలబడగలగాలి. నాకు కాకపోతే ఎవరికి వస్తాయి? వస్తాయి కష్ట సుఖాలు అనేటటువంటివి చేసుకున్న కర్మను అనుసరించి అని నిలబడగలిగినటువంటి స్థితి రామాయణం ఇస్తుంది.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. ఏమి శ్లోకాలు వాడారండి సంక్షేప రామాయణంలో మహానుభావుడు. విష్ణునా సదృశో వీర్యే, ఆయనతో పోల్చడానికి విష్ణు ఒక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆయనతో పోల్చడానికి అటువంటి వాడు ఇంకొకడెవరుంటారు? విష్ణువుని విష్ణువుతోనే పోల్చాలి. కాబట్టి విష్ణువుతో సమానమైన వాడు. సోమవత్ ప్రియదర్శన, బాణం పట్టుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ లక్షల మంది కంఠాలు తెగ కోసినా సరే భక్తులైన వారికి మాత్రం ఆ స్వరూపాన్ని దర్శనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి సోమవత్ ప్రియదర్శన. లోకంలో మూడిటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుంది. ఎంత చూడండి చూడబుద్ధేస్తుంది. అందుకే పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది. పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి మూడు ఏమిటో తెలుసా అండి? గజముఖం, చంద్రబింబం, సముద్రం. మీరు సముద్రపు తోటికి వెళ్ళి ఎంతసేపు కూర్చోండి, ఎంతసేపు చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది. చీకటి పడిపోయిన తర్వాత సముద్ర ఘోష అదో సంతోషం, వస్తున్న కెరటాలు అదో సంతోషం, చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం, సూర్యోదయానికి సముద్రం ఆకాశం కలిసినట్టుగా ఉన్న చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం, ఆ పడుతున్న ఎర్రకాంతి అదో సంతోషం, సూర్యాస్తమయానికి సముద్రంలో కృంగిపోతున్నట్టుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు, రాత్రి అయ్యేటప్పటికి ఆకాశం ఎలా ఉందంటేట మంచి సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందిట, దాని మీద పువ్వులు అవన్నీ వేస్తే ఎలా ఉందో అలా ఉందిట. సూర్యోదయానికి ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉందంటేట తెల్లవారిన తర్వాత 10 మంది చూస్తే దృష్టిదోషం కలుగుతుందని ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్న పువ్వులు అవే అన్నీ పోయేటట్టు ఒక్కసారి 2 చేతులతో ఇలా దులిపేస్తే అన్నీ పోయిన తర్వాత దుప్పటి ఎలా ఉందో ఆకాశం ఎలా ఉంది తెల్లారాకంటారు. అలా ఆ సముద్రాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే. పసిపిల్లాడికి ఏం తెలిసనే ఆనందం, వృద్ధుడికి ఏం తెలిసనే ఆనందం. అందరూ సముద్రపు వెళ్ళి ఆనందం పొందుతారు. ఆఖరికి తుఫాను సమయంలో సముద్రం చూడడం అదో సంతోషం కొంతమందికి. కాబట్టి సముద్రం 2, చంద్రబింబం. చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం. రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్రబింబాన్ని, ఏమి వర్ణనలో ఆ సర్గలు. కాబట్టి చంద్రబింబం. 3 ఏనుగు చూడండి, వెంకటాచల క్షేత్రానికో తిరుత్తణియో వెడితే ఆ ఏనుగు ముందు నించుంటే పిల్లల్ని ఎంతసేపు నించోబెట్టండి సంతోషమే. ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు అలా నిలబడి అరటిపండు ఎత్తి నోట్లో పెట్టుకుని ఆ దుమ్ము తీసి మీద పోసుకుని స్నానం చేసి తెల్లటి దంతాలు, దాని స్వరూపం, దాని చిన్ని కళ్ళు, దాని వెంట్రుకలు, దాని తోక, పెద్ద పెద్ద కాళ్ళు, ఇంతంత గోళ్ళు, గుండ్రంగా పాదాలు. ఆ ఏనుగుని ఎంతసేపు చూసినా అబ్బా ఇంకేం చూస్తానులేండి అనిపించదు, అలా చూడబుద్ధి వేస్తుంది. అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్ట చేత విఘ్నములు తొలగిపోతాయి. కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగు తలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు. అది కారణం. వినాయకుడికి ఏనుగు తలకాయ ఉండడానికి కారణాల్లో అదొకటి. కాబట్టి విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే. క్రోధం, కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. క్షమయా పృథివీ సమః. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం, భరిస్తుంది. మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం, భరిస్తుంది. ఉమ్మి భూమి మీద వేస్తాం, ఊరుకుంటుంది. పోనీ ఏదో పొరపాటునొచ్చింది వేరు, కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని బొమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా. కాబట్టి అన్నం కావాలి, నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా మేనమావ, మా ఆయన
ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి 4 కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే. ఎవ్వరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో, ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పుందో అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపరః. కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు, అటువంటి త్యాగం ఉన్నవాడు.